నా నా పేరు డి సోమన్న, డిఎస్పీ ఏసీబీ కర్నూలు. మేము 16/5/25 తేదీన మాకు చిన్న కమ్మలూరు గ్రామస్తుడైన లింగమూర్తి మరియు అతని ఫ్రెండ్ రామకృష్ణాచార్య అని ఎవరు ఇద్దరు వచ్చి అతని కొడుకుల పొలంలో బోర్ బిగించినామని చెప్పి, తర్వాత బోర్కి అగ్రికల్చర్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ కోసము అప్లై చేసుకున్నాము, ఆలగడ్డ ఏడీ ఆఫీసులో అప్లై చేసుకున్నామని చెప్పి, తర్వాత ఆలగడ్డ ఏడీను ప్రతాప్ ద్వారా 30,000 రూపాయలు అమౌంట్ లంచంగా డిమాండ్ చేసినాడని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు మేము వాళ్ళని డ్రాప్ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతాప్ డబ్బులు తీసుకుంటే 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా ఎట్టుగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా వాళ్ళని 17వ తేదీ అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ స్పెషల్ కోర్టుకి రిమాండ్కి పంపించడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా హౌస్ సర్చ్ చేసినాము. హౌస్ సర్చ్ చేసిన తర్వాత అతని హౌస్ వచ్చి నంద్యాలలోనే రైతు బజార్లో ఉంది. ఆ హౌస్లో కూడా కొన్ని డాక్యుమెంట్లు దొరికినాయి. అవి కూడా మేము స్క్రూటినీ చేస్తున్నాము. అదే దర్యాప్తులో భాగంగా ఈరోజు వాళ్ళ భార్య వచ్చి ముగిందు, ఆమె పేరు మీద ఉన్న లాకర్ను ఓపెన్ చేస్తే 2 కేజీల 825 గ్రాముల బంగారు దొరికింది. ఆ బంగారుని బ్యాంక్ మేనేజరు, తర్వాత పెద్ద మనుషులు మరియు గోల్డ్ అప్రైజర్ సమక్షంలో మేము స్వాధీనపరచుకొని దాన్ని వాల్యూ కట్టి కేసు తదుపరి చర్య నిమిత్తము దాన్ని లాకర్ స్వాధీనం చేసుకోబడింది. అదే గోల్డ్ను మళ్ళీ తిరిగి లాకర్లోనే పెట్టాము. దాన్ని లాకర్ కీ స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. ఇది వాల్యూ ఎంత ఉంటుంది? భార్య పేరు హిమబిందు.